కీజే. స్పీచ్ రంగప్రసాద్ గారు 25 నిమిషాలు. 15 నిమిషాలు ఉందా? జయబాబు 15 నిమిషాల సంకేతం చేయి. అవతార్ మెహర్ బాబాకి జై అండి. అందరికీ జై బాబా. ముఖ్యంగా మనందరం బాబా జన్మదిన కార్యక్రమాలు చేసుకొని అందరూ చాలా బాగా ప్రతి సెంటర్లోనే చాలా ఉన్నతంగా కార్యక్రమాలు చేసి వచ్చాం. ఇప్పుడు బాబా విషయాల్లోకి వస్తే, ఇది ముఖ్యంగా బాబా మనందరికీ ప్రేమ, విధేయత, శరణాగతి అనే విషయాల మీద చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా 1923లో, అంటే బాబా మౌనాన్ని ఇంకా ప్రారంభించడానికి ముందే ఆయన అదే ఫెర్గూసన్ కాలేజీ నుంచి అక్కడ రోడ్లో ఉండేటువంటి ఒక అది పెట్టారు. అక్కడి నుంచి మంజిల్ మేములో కార్యక్రమం చేశారు. మంజిల్ తర్వాత మెహరాబాద్లో తన కార్యక్రమాలు ప్రారంభించారు. మెహరాబాద్ని ఆశ్రమంగా చేసుకొని అప్పుడు 1923లో ప్రయాణాలు ప్రారంభించారు. ఈయన ఈ శిక్షణా కాలంలో మంజిల్ మిమ్మలో మంచి వయసులో ఉన్నారు, మాట్లాడతారు, చాలా ఫోర్స్గా ఉండేవారు. ఏ పని చెప్పినా టకా టకా సెకండ్ల మీద చేయపోవాలి, అన్న వెంటనే ఆ పని జరగాలి, లేకపోతే చాలా కోపం వచ్చి కొట్టేసేవారు డైరెక్ట్గా. ఆయన చూస్తే భయపడి పారిపోతుండేవారు ఈ బాబా మండలి సభ్యులందరూ కూడా, అంత తీవ్రంగా ఉండేవారు. అదేవిధంగా బాబా అప్పుడు మొదటి రోజుల్లో 1923 సంవత్సరంలో మొట్టమొదట యాత్ర ప్రయాణాలు ప్రారంభించారు. ప్రయాణాలు ప్రారంభించుతూ ఆయన ఆయన ఏంటంటే ఆగ్రా, తర్వాత ఇది ఈ స్టేషన్ సాంచి, తర్వాత ఇంకా చాలా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ స్టేషన్లు ఏంటంటే అక్కడ నుంచి ప్రయాణాలు యమునా నది, యమునా ఒకటి, తర్వాత పెట్ట ఒకటి, ఇవన్నీ ప్రాంతాలన్నీ ప్రయాణంలో బయలుదేరి వేరు. చాలా రోజుల ప్రయాణం అది. ఇది 1923లో వాళ్ళు బయలుదేరారు. బయలుదేరి మే 25వ తారీఖుని మన రైల్వే స్టేషన్లో అహ్మద్ నగర్లో బయలుదేరి అక్కడ నుంచి తిన్నగా మన్మాడ్ వచ్చి, మన్మాడ్ నుంచి డైరెక్ట్గా ట్రైన్, కొన్ని రోజుల ప్రయాణం అది, అక్కడ నుంచి డైరెక్ట్గా ఆగ్రా ప్రయాణం అవ్వాలి. ఆ ప్రయాణంలోనే ఒక స్త్రీ మండలి వాళ్ళు పీలామాయి, వాళ్ళ అబ్బాయి ఒకటి చిన్న అబ్బాయి, తర్వాత గుల్మాయి, ఖుర్షద్, సోనామాసి, వీళ్ళందరూ ఉన్నారు. అలాగే పురుష మండలి ఒక 14 మంది, వీళ్ళందరూ కలిసి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. చాలా లాంగ్ జర్నీ అది. ఆ ప్రయాణం చేస్తూ మన్మాడ్లో మళ్ళా ట్రైన్ ఎక్కి చిన్నగా ఆగ్రా వరకు వెళ్ళాలి ఆ ట్రైన్. ఆ ప్రయాణం సాగుతోంది. అది కంటిన్యూస్గా 2-3 రోజులు జర్నీ అది. అప్పుడు వెళ్తురు కదా, ఆ సీట్లు ఎలాగ ఉంటాయంటే అంతా రిజర్వేషన్లు వెళ్ళి అందరూ సీటింగ్ కెపాసిటీ కూర్చోవడమే, బెంచి బలాలు అవన్నీ ఉండేవి. అయితే ఇలాగుంటే పాపం పీలామాయికి బాబా అంటే గొప్ప ప్రేమ. పీలామాయికి చాలా బాబా మీద విపరీతమై ఉండేది. అప్పుడు ఆవిడ మనసులో అనుకుని, ఈ ట్రైన్ జర్నీ కనుక బాబా కూర్చోవడానికి చాలా ఇబ్బంది, బెంచి బల్ల మీద కూర్చోవాలి, చాలా ఇదిగా ఉంటుందని చెప్పేసి మంచి చక్కటి కుర్చీ ఒకటి తయారు చేసుకొని ఆవిడతో ఈ ప్రయాణంలో బాబాకి పనికొస్తున్న ఉద్దేశంతో బయలుదేరినది. బాబా కోసమే నా కుర్చీ జాగ్రత్తగా మంచి కుర్చీ పట్టుకొని బాబా జర్నీలో తీసుకుని వచ్చి ఆయనతో ప్రయాణం చేస్తూ తీసుకొచ్చింది. అయితే అలా ప్రయాణం జరుగుతుంది. బాబా అలా ప్రయాణం చేస్తూ సాంచి స్టేషన్ చేరారు. సాంచి అంటే మనకు తెలుసు, బుద్ధదేవుడి యొక్క స్తూపాలన్నీ అక్కడ ఎక్కువ ఉంటాయి. ఆ స్తూపాలన్నీ గౌతమ బుద్ధి గురించి అక్కడ బాబా చెప్తూ ఆ గౌతమ బుద్ధుడిగా వచ్చిన విషయాలన్నీ చెప్పారు. అది ఎప్పుడు 2500 సంవత్సరాల క్రితం. ఆ బుద్ధ భగవానుడు ఇండియాలో సంచరించిన ప్రదేశాల గురించి, అక్కడ విశిష్టత గురించి చెప్తూ అప్పుడు బాబా అంటారు, అవతారాల్లో కల్లా గౌతమ బుద్ధుడు పరిపూర్ణ శరీర సౌష్యం కలిగిన మంచి బలంగా చూశారు కదా బుద్ధి భగవానుడు ఎలాగుంటాడో అని. అలాగా ప్రయాణం చేస్తున్నారు. అయితే రోజు రైల్లో ప్రయాణం సాగుతుంది. కొంత దూరం వచ్చేసరికి పీలమాయికి ఆవిడ కుర్చీ తెచ్చింది కదా, ఆ కుర్చీ చూసి పాపం బాబా బెంచి బల్ల మీద కూర్చోవడం, జర్నీ కంటిన్యూ అవుతుంది కనుక పిలిచి బాబా తంది, బాబా చిన్న కుర్చీని తీసుకొని వచ్చాను, ప్రత్యేకంగా కుర్చీ నీకోసం తెచ్చింది, ఆ కుర్చీలో బాబా కూర్చోవాలి నేను కుర్చీ తీసుకొచ్చి బాబాకి ఇచ్చింది. అప్పుడు బాబా ఊరుకోకుండా అలాగంటారు, నాకు కాదు అది, నువ్వెందుకు కూర్చోకూడదు ఆ కుర్చీలోని అని పీలామని అడుగుతారు. ఆవిడనే కూర్చోమంటారు. అప్పుడు బాబాతో, బాబా అది నీవు కింద బెంచి మీద నువ్వు కూర్చుని ఉంటే మేము ఎలా కుర్చీలో కూర్చోవడం, మాకు ఏమిటి బాగుంది ఉంటుంది, ఎంత అదేనా సరే నువ్వు అని ఎంతో వినయంగా నీ కోసం అది చేయించింది, నువ్వే కూర్చోవాలి బాబా, నా కోసం కాదు అది అని, చాలా నువ్వంటే నాకు చాలా గౌరవం, నువ్వంటే నాకు ఎంతో గౌరవం, నీ కోసం అది చేయించాను అని మెల్లిగా చెప్పింది. అప్పుడు బాబా ఏంటారంటారంటే, నేను కూర్చోమని చెప్పాను కదా, నా మాటల్ని గౌరవించకపోతే
నన్ను ఎలా గౌరవిస్తావు? బాబా అడిగిన మాటలు. నేను నిన్ను కూర్చోమని చెప్పాను ఆ కుర్చీలో. నేను నిన్ను నేను నా మాట నువ్వు గౌరవించాలి. అంతేగాని నువ్వు అలాగే చెప్తే నన్నెలా నువ్వు గౌరవించినట్లు అన్నప్పుడు ఉంటుంది. అప్పుడు అప్పుడు ఆవిడ అంటుంది ఊరుకోకుండా, బాబా నా కోరిక అది, నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటే నన్ను నిజంగా నేనంతా నిన్ను గౌరవించిన దానిలో అవుతాను, నేను గౌరవించినట్లు భావిస్తాను, నువ్వు తప్పకుండా కూర్చోవాలి. అప్పుడు బాబా ఊరుకోకుండా మళ్ళీ అంటారు, అయితే ఆ కుర్చీ అది అంటుంది ఆవిడ, నీ కోసం మాత్రమే తీసుకొచ్చాను ఆ కుర్చీ, ఇంకెవరి కోసం ఉంది. నేను దీనిపై కూర్చోవడం ఎంతవరకు సబబు ఉంటుంది? ఇదేం సబబు కాదు, నీ కోసం ఆ కుర్చీ అని చెప్తుంది. అప్పుడు బాబా అంటారు, నీవు నాకేంటి చెప్పే నా మాట వినిపించుకోవడం లేదు, నువ్వు నా ఆధ్యాత్మిక సోదరువి. పీలామాయన బాబా ఏంటంటే ఆధ్యాత్మిక సోదరు అన్నాడు ఆయన. నువ్వు నా ఆధ్యాత్మిక సోదరు కాబట్టి నేను చెప్పిన విషయాల్ని, నా ఆజ్ఞల్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తూ నా ఇచ్చ నెరవేర్చినట్లుగా నడుచుకోవాలి. నువ్వు ఎందుకు? నాకు ఆధ్యాత్మిక తల్లివి, సోదరివి, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు ఇదే చూపించాలన్నారు. అప్పుడు ఇంకా ఆవిడ ఊరుకోదు, నీకోసం నా జీవితాన్నైనా పాదాల ముందు సమర్పిస్తాను బాబా, నా జీవితం అయినా నీకు ఇస్తాను, కానీ నేను కుర్చీలో కూర్చోలేను. నాకు నీకు నువ్వు ఇబ్బందిగా బెంచి మీద కూర్చుంటే నేను కుర్చీలో కూర్చోడం ఎంతవరకు నాకు చాలా సిగ్గుగా ఉంటుంది బాబా అని బాలా చెప్తుంది. అప్పుడు బాబా అంటారు, అంటే బాబా అంటున్న మాటలు అంటే, నాకంటే కూడా నీ మనసులోని సిగ్గుకే నువ్వెంతో ప్రాధాన్యత గౌరవం ఇస్తున్నావని అర్థం అవుతోంది బాబా అన్న మాటలు. నా ఈ చిన్న ఆజ్ఞను కూడా అమలు చేయలేని దానివి నీ జీవితాన్ని నా కోసం ఎలా అంకితిస్తావు? నా జీవితాన్ని అంకితిస్తానన్నావు కదా, అది ఎలాగిస్తావు అని బాబా మళ్ళా ప్రశ్నించారు. నీ జీవితాన్ని నా కోసం అంకితం అవ్వాలంటే బాబా చెప్తున్నా, అంకితం అనుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు సుమా. ఒక చిన్న నీ కోరికల విషయంలో నీవు చెప్తున్నారు ఆయన, నీ జీవితాన్ని త్యజించు, అంటే నీ కోరికలను నశింపు చేసుకుంటూ నా కోసం జీవించు. అంతేకాని నేను చెప్పిన మాట వినకుండా నా కోసమే జీవించాలని నేను చెప్తే తూచా తప్పకుండా పాటించాలి అని బాబా పైలామాని ఉద్దేశించి మళ్ళీ కొంచెం గట్టిగా ఘాటుగా చెప్పారు. అప్పుడు బాబా అది ఆవిడ అంటుంది ఇంక ఊరుకోకుండా, నాకు మీరు చెప్పిన ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి నాకేం పెద్దగా ఏం తెలియదు బాబా, కానీ ఈ కుర్చీ చాలా ఖరీదైంది, చాలా సుఖంగా ఉంటుంది అందులో కూర్చుంటే, నీవు కుర్చీలో కూర్చోవాలన్నదే నా చిన్ని కోరిక, దాన్ని నీకోసం మాత్రమే నేను ఈ కుర్చీ తీసుకొచ్చాను, ఇంకోరు కూర్చుంటే నేను చూడలేను, దయచేసి నా మాట కాదనగా ఇంకా అంటుంది. అప్పుడు బాబాకి చాలా కోపం వచ్చేస్తుంది. చూడండి బాబా అక్కడ ఎంత విధేయత, ఎంత చెప్పినా ఆవిడ పట్టించుకోలేదు. ఆ విధేయత విలువ బాబా ఎంత ఇచ్చారు. బాబా ఎంతో కోపంతో అంటారు, వేగంగా కుర్చీలోంచి అక్కడ లేచి బెంచ్ నుంచి లేచి ఆ కుర్చీ తీసి కిటికీలోంచి కుర్చీని బయటికి, ఆ కిటికీలోంచి బయటికి ఇసిరేశారు, గిరాట్ వేసారు. అప్పుడు చూడండి ఆ కుర్చీ ఎంత ఖరీదైన కుర్చీ కొని ఆ బాబా ఈవిడి కోసం కొన్న కుర్చీ బయటికి ఇసిరేసరికి పాపం ఎంత బాధపడుతుంది. బాబా అప్పుడు అంటారు, బాబా తానిచ్చిన ఆజ్ఞల పట్ల శిష్యులు చూపే విధేయత తప్ప మరే విషయానికి విలువ ఇవ్వడం లేదు. నేనేం చెప్తే అది వినాలి మీరు. దాన్ని నువ్వు ఎంత కుర్చీ తెచ్చినా, ఎంత ఖరీదు అని చెప్పినా దానికి విలువ కాదు, నా మాటకే విలువ అని అప్పుడు దానికి పిలామాకి పూర్తిగా అప్పుడు అవగాహన అయింది, విధేయత అంటే ఎలాగ ఉండాలో అన్న విషయం. ఈ విధేయత గురించి బాబా చెప్పిన విషయంలో చాలా ప్రధానమైంది. మనం ఏదో అనుకుంటాం, కానీ బాబా చెప్పిన దానికి తూచా తప్పకుండా అది మంచా చెడా, చేయొచ్చా చేయకూడదా అని ఆలోచన లేకుండా ఆయన చెప్పిన వెంటనే ఆ విధేయతతో మనం ఆచరించాలి. ఆ విధంగా ఆచరించకపోతే చూడండి ఆ కుర్చీని తీసి బయటికి విసిరిశారు ఆయన. పాపం చాలా బాధపడిపోయింది ఆవిడ. అప్పుడు పీలామాయి మరే మాట్లాడలేదు. అలా కొంతసేపు గడిచిపోయింది, ట్రైన్ వెళ్తుంది. ఈ లోపల వాళ్ళ అబ్బాయి ఉన్నాడు పీటలని, చిన్న కుర్రాడు. ఆ కుర్రాడు ఏడుపు మొదలెట్టాడు. దాంతో బాబాకి మరికొంచెం కోపం విసుగొచ్చింది. అప్పుడు బాబా అంటారు, ఆ పిల్లవాడిని ఏడుపు మాన్పించు అని పీలామాయితో చెప్తారు. అయితే పాపం ఆ పిల్లాడు ఊరుకోడు, ఏడుస్తూనే ఉంటాడు, ఎంత చెప్పినా వినడం లేదు. కొంచెం పాలు తెచ్చి పడుతుంది, ఏం చెప్పినా వినడం లేదు, ఆ ఏడుస్తున్నాడు, గోల గోలగా ఉంది. అప్పుడు ఏం చేయాలో బోధపడక ఆ పిల్లాడిని ఏం చేస్తుంది, తీసుకొని అక్కడ టాయిలెట్ బాత్రూమ్ ఉంటుంది కదా, ఆ బాత్రూమ్ లోపలికి ఏడుపు బాబా కోపం వచ్చేస్తున్నది, ఎప్పటికే కోపం అయిపోయి ఉన్నారు అనే ఆలోచన ఆ బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి ఆ కుర్రాన్ని పెట్టి గడి పెట్టుకొని ఉంటుంది. అప్పుడు కొంతసేపటికి ఆ కుర్రాడు ఏడుపు మానేస్తాడు. మా బాబు ఏడుపు మానేడే కదా అని తీరా తీసి మళ్ళా బయటికి తీసుకొస్తుంది. తీసుకొచ్చి మళ్ళీ ఏడు ప్రారంభిస్తున్నాడు. ఏడుసేపు బాబా కోపం పడుతున్నారు, మళ్ళా బాత్రూమ్ లోకి వెళ్ళిపోయింది. అలాగా జర్నీ రోజంతా 2 రోజులు అలాగా ఆగ్రా వరకు జర్నీలో ప్రయాణం చేయాలి. ఆ 2 రోజులు ప్రయాణం చేసి విసిగి పాపం చాలా బాధపడిపోయి రైల్వే స్టేషన్ లో ఆగ్రాలో దిగి దాకా కూడా అలాగే పాపం చాలా బాధపడింది. చూసారా అక్కడ
బాబా విధేయతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారని తెలియజేయడానికి ఆవిడికి ఎంత పనిష్మెంట్ లాగా అయిందో చెప్పిన మాట వినకపోతే బాబా విషయాల్లోని అలాగే ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా బాబా మనం తెలుసుకోవచ్చు. ఇంకే విధంగా మరొక చిన్న ఇన్సిడెంట్ చెప్దాం. బాబా ఇది 1956 సంవత్సరం అనుకుంటాను. అప్పుడు 1956 అది 56 అనుకుంటా. ఆ రోజుల్లో బాబా సతారాలో ఉండేవారు. సతారాలో బాబా అక్కడ గ్రాఫ్టన్ బంగ్లా అని 2 బంగ్లా ఉంది. అక్కడ ఏమంటే ఏ బావలు అంటే జాల్ విల్లా అని ఒక బంగ్లా ఉంది. గ్రాఫ్టన్ బంగ్లా అని రోజ్వుడ్ అని. ఈ బాబా రోజ్వుడ్ బంగ్లాలో పురుష మండలి ఉండేవారు, గ్రాఫ్టన్ లో స్త్రీలు ఉండేవారు. సతారా ఇంకో జాల్ విల్లా అని ఒక బంగ్లాలో బాబా ఉంటుండేవారు. అయితే ఈ రోజు బాబా ఏం చేసేవారంటే ఉదయం స్త్రీ మండలి దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని చిన్నగా మళ్ళీ ఆ బంగ్లాలోంచి తన బంగ్లాకి వెళ్ళిపోతుండేవారు. ఆ జాల్ విల్లా బంగ్లాకి వెళ్తూ ఉండేవారు. ఆ వెళ్తున్నప్పుడు వెనకాతల గొడుగు పట్టుకొని ఎవరో ఒక మండలి మెంబర్ ఉండి ఇక్కడి నుంచి నడుచు వెళ్తున్నప్పుడు గొడుగు వేసుకొని అప్పుడు తీసుకొని వెళ్తుండేవారు. ఇలాగ మంచి అలా వెళ్తుంటే అలాగా ఆ జాలి ఒకసారి ఏం చేయింది ఒకనాడు ఉదయాన్నే బాబా బయలుదేరి జాలి విల్లా వరకు వెళ్తూ ఉన్నారు. వెళ్తుంటే అతనికి గొడుగు పట్టుకొని వెనకాతల అలోబా ఉన్నాడు. అలోబా దిగపెట్టేసి మళ్ళీ అలోబా తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాడు. వెనక్కి వచ్చేస్తుంటే హరిశ్చంద్ర కొచ్చర్ అనే ఒక ప్రేమికుడు అక్కడ బాబా వీడికి ఎదురయ్యాడు. ఎవరికి? అలోబాకి. అలోబా చూసి అప్పుడు బాబా యాక్చువల్గా ఏకాంతవాసంలో ఉన్నాడు, ఎవరిని చూడడం లేదు. ఏకాంతవాసమే కాదు, ఉపవాసం కూడా ఉన్నారు. చాలా దీనిలో అప్పుడు డెహ్రాడూన్ నుండి ఎవరు హరిశ్చంద్ర కొచ్చర్ అన్న ఒక ఆయన ప్రేమికుడు వచ్చాడు. వచ్చి ఒకసారి ఈ అలోబాకి కనబడ్డాడు. అలోబా ఒకసారి చూసి ఆశ్చర్యపోయి ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు. అప్పుడు బాబా ఇది అంటాడు అతను, నేను బాబాను చూడాలని వచ్చాను అని కొచ్చర్ చెప్తాడు. దానికి అప్పుడు బాబా ఇతను అంటాడు, మన అలోబా, బాబా ఏకాంతవాసంలో ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరిని కలవడం లేదు అని అలోబా చెప్తాడు. అప్పుడు ఇతను అంటాడు, ఊరుకోవచ్చు కదా, బాబా ప్రేమని నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, ఒక్క క్షణకాల దర్శనం చాలు, అంతకన్నా మరేమి నేను కోరుకోను, బాబా ఎక్కడ బస చేస్తుంటారో అని కొచ్చరు అలోబాని ప్రశ్నించాడు. అది నేనేం చెప్పకూడదు, బాబా చెప్పిన విషయాల ప్రకారం నేను ఏది చెప్పినా తప్పు, నేను చెప్పకూడదు, నేనేం చెప్పలేను. అలా చెబితే బాబా ఆదేశాలు నేను ఉల్లంఘించినట్టు అవుతుంది. నువ్వు వెనక్కి వెళ్ళిపో, నువ్వు ఏ పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు, అలా బాబా అసలు ఎవరికి చూడడం లేదు అని చెప్తాడు. అప్పుడు కొచ్చెరి విడిచిపెట్టలేదు, మళ్ళా పట్టుకొని, నేను బాబాని ఇబ్బంది పెట్టను, ఆయన ఏకాంత వాసానికి భంగం కూడా కలగనియను, కేవలం దూరం నుంచి బాబాను చూసుకొని నేను వెళ్ళిపోతాను, కొంచెం దూరం నుంచి ఆయన ఒకసారి నేను దర్శనం చేసుకుంటాను చాలు అని పాపం అలోబాని మళ్ళా రిక్వెస్ట్ చేస్తాడు. అలోబా కొంచెం మెత్తబడతాడు, కొంచెం మెత్తబడి, అయితే వచ్చి దూరం నుండి చూస్తానన్నా కనుక నువ్వు ఫలానా ఈ చెట్టు దగ్గర ఎక్కడ ఉంది, ఇక్కడ కూర్చుని ఉండు, నువ్వు నాకు మాట మాత్రం ఇవ్వాలి. ఏంటది? ఇప్పుడు ఇక్కడ ఉన్న చోటునే రేపు ఉదయం వచ్చి ఇక్కడే నిలబడు, ఈ చోటుకి నువ్వు ఎక్కడికి వచ్చి అక్కడికి వచ్చి నిలబడు, అప్పుడు బాబా ఈ దారిలోనే వెళ్తారు, ప్రతిరోజు ఈ వెళ్ళే తోవ ఇదే, అంచేత నువ్వు ఈ చెట్టు కింద కానీ నువ్వు నిలబెడితే బాబాని నేను చూసి, బాబాని చూసి దాన్ని పెట్టి నువ్వు ఆయన కరీయడం కానీ అలా ఆయన వెళ్ళిపోతుంటారు, నువ్వు చూసి వెళ్ళిపో, అది దర్శనం అవుతుంది అని చెప్తాడు. అక్కడికి దానికి ఒప్పుకుంటాడని అలాగైపోయింది. అయితే మరుసటి రోజుకి ఏం చేసింది, జరిగిన విషయాన్ని ఇలా జరిగినట్టు బాబా అలోబా ఎవరికి మండలి వాళ్ళకి కానీ బాబాకి కానీ ఇలాగ వచ్చాడు, ఇలాగ అడిగాడు, నేను చెప్పాను అన్న విషయం, ఎందుకంటే వాడు అలాగ చూసి వెళ్ళిపోతాను అన్నాడు కదా అని అలోబా ఎవరితో చెప్పలేదు, ఆ మాట చెప్పలేదు. అయితే అలాగైపోయింది. ఆ మర్నాడు ఏమైంది, మర్నాడు ఉదయాన్నే బాబా రోజువుడ్ బంగ్లాల నుంచి బయలుదేరారు. రోజువుడ్ బంగ్లాల పురుష మండలి వాళ్ళతో అక్కడి నుంచి బయలుదేరి చిన్నగా గ్రాఫ్టన్ బంగ్లాకి బయలుదేరి వెళ్తున్నారు. వెళ్తుంటే వెనకాతల ఇతనే మళ్ళీ అలోబా గొడుగు పట్టుకొని వెనకాతల వెళ్తున్నాడు. వెళ్తుండేసరికి ఆ రోడ్డుకి దూరం వెళ్ళేసరికి ఆ రోడ్డు పైన ఇప్పుడు ఎవడు ఈ కొచ్చెరు అని చెప్పాడు కదా, ఆ కొచ్చెరు వెళ్తుండగా కొచ్చెరు చూశాడు, బాబాయే చూశారు స్వయంగా కొచ్చెరిని. ఆ బాబా ఆగి ఇలాగంటారు, అవి అలోబా వైపు చూశాడు. ఆగి ఏమడిగితే అతని నుంచి ఎక్కడికి వచ్చాడు బాబా అడుగుతారు ఈ అలోబాని. అలోబా పాపం వాడు ఏం చెప్పలేడు. అలోబాని అడుగుతాడు, ఏమి ఇతను ఎందుకు ఇక్కడ ఉన్నాడు, నువ్వు నేను ఇలా ఈ దారిలో ఉన్నానని వాళ్ళకి ఎవరు తెలిసింది, ఎవరు చెప్పారు అని ప్రశ్నించాడు. పాపం అలోబా ఏం అనలేక అప్పుడు మరి తప్పదు కదా, అలోబా అప్పుడు చెప్తాడు, బాబా నేనే చెప్పాను అని ఒప్పుకొని కొచ్చేరి తరఫున ఇలాగ అన్నాడు, బాబా నీ మీద ప్రేమతో అతడు ఎంతో దూరం నుండి అక్కడి నుంచి వచ్చాడు, అతను అతను డెహ్రాడూన్లో ఉన్నాడు, డెహ్రాడూన్ నుంచి వచ్చాడు, చాలా దూరం నుంచి వచ్చాడు, ఒక్కసారి నేను చూసి వెళ్ళిపోతాను అంటున్నాడు అని, అతను ఎంతో ప్రేమతో వచ్చాడు బాబా అని అన్నాడు. బాబాకి సర్వం తెలుసు కదా. అయితే ఇప్పుడు అంటాడు, అయితే
నా మీద ప్రేమ వలన అతను ఇక్కడికి వచ్చాడంటావా? బాబా ప్రశ్న వేస్తాడు. ఇలా వచ్చాడంట. బాబా అప్పుడు అవును బాబా అంటాడు. అప్పుడు చిరాగ్గా "అయితే చూడైతే నేను చెప్తున్నాను నేను అంతే వచ్చాయి బాబాకు అప్పుడు చిరాకు పడి ఇతను ప్రేమ ఎలాంటిదో ఇప్పుడే నేను నీకు చూపిస్తాను చూడు అని అలోబత్ అన్నారు. చూడు వీడి ప్రేమ అంటున్నావు కదా, ఎంతో ప్రేమతో వచ్చాడు అన్నావు కదా, వాడి ప్రేమ ఏమిటో చూపిస్తాను అని చెప్పి వాళ్ళు అప్పుడు ఏంటన్నారు బాబా. ఆ బాబాకు వచ్చాడు చూసి జాల్ విల్లాలో అక్కడ వెళ్ళిపోతాను కదా, జాల్ విల్లాలో నేను ఉంటాను, అక్కడికి వచ్చి నన్ను కలువు అని అక్కడికి రా. ఎందుకు వచ్చావని అప్పుడు బాబా పెడితే జాల్ విల్లాకి రమ్మనమంటారు. అక్కడ జాల్ విల్లా వాడు వస్తాడు. వచ్చేసరికి బాబా అతను చూసి ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగారు. అప్పుడు ఇతనేం చెప్తాడు, నీ ప్రేమ నాకు నీ చెంతకి లాక్కునే చేసింది బాబా అంటాడు. నీ ప్రేమ నన్ను లాక్కొని తెప్పించింది, నేను చూడాలని తపంతో నేను వచ్చేసాను అని బాబాలు చెప్తాడు. పనితే సరే చూసావు కదా నన్ను, చేసావు కాబట్టి నువ్వు నన్ను చూసావు కదా, ఇక నువ్వు వెళ్ళు. నేను ఇప్పుడు ఏకాంత వాసంలో ఉన్నాను, ఎవ్వరికి దర్శనం ఇవ్వడం లేదు, నాకు ప్రణమిల్లడం కానీ తర్వాత ఇంకా అది చేయడం కానీ ఏమి చేయడానికి వీల్లేదు, నన్ను చూసావు కదా నువ్వు ఇంక వెళ్ళిపో అని అంటారు. ఇంకా వెనకాతలు ఇంకా నసులుతూ ఉంటాడు. వెళ్తుంటే అప్పుడు ఇంకా కొచ్చురు అలాగ అంటాడు. ఇంకా నసులుతున్నాడు బాబా తోటి మళ్ళీ అంటకొచ్చాడు. బాబా ఒక చిన్న ఇది అంటాడు. ఏమిటి చెప్పంటాడు. బాబా కోర్టు కేసుల్లో నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు వ్యతిరేకంగా 6 కోర్టు కేసులు ఉన్నాయి, రాత్రి పగళ్ళు నాకు నిద్ర లేకుండా నానా బాధపడిపోతున్నాను, దయచేసి వాటిని ఏదో ఒక మార్గాన్ని ఇచ్చేయి తండ్రి, దాన్ని ఒక ఏదో మార్గం చూపించు తండ్రి అని బాబాని అడుగుతాడు. అప్పుడు యలో బాబు వచ్చేసి బాబా అంటారు, చూసావా వాడు నీ మీద ప్రేమతో వచ్చాడు అంటున్నావు, ప్రేమ ఎలాగుందో చూసావా అని బాబా ఆ అలోబాతో అంటాడు. అప్పుడు పోనీ అలోబాతో పోనీ ఊరుకున్నాడా, మళ్ళా అయితే కూర్చోరంటాడు మళ్ళా. బాబా అప్పుడు చెప్తారు, నువ్వు దిగులు చెందకు, ఇవన్నీ సమస్య పోతాయి, నీ కోర్టు కేసులు అన్నీ పోతాయిలే, నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపో, నీ పరిస్థితులన్నీ సర్దుకుంటాయి, నా నజర్ నీ మీద ఉందిలో నువ్వు వెళ్ళిపో అని బాబా చెప్పేస్తారు. కానీ వెళ్ళిపోవచ్చు కదా. వాడు ఇంకా ఊరుకోకుండా బాబా ఇంకొక అభ్యర్థన అంటాడు. ఏంటంటే నా భార్య కూడా జబ్బుతో హాస్పిటల్లో ఉంది అని కొంచెం చెప్తుంటే మళ్ళా బాబా కోపం అప్పుడు అడుగుతారు అల్లబోత్, చూసావా నువ్వు వాడు నా మీద ప్రేమతో వచ్చాడు అంటున్నావు, వాడు ప్రేమ ఎంత ఉందో చూసావా, అదేంది రెండోది ఇప్పుడు అడుగుతున్నాడు అన్నాడు అని అలోబాబు చూస్తూ కొంచెం సీరియస్గా అన్నాడు. అప్పుడు ఊరుకోకుండా ఇదే భార్య అయిపోయిన తర్వాత అంటాడు, బాబా నా కుమార్తె పెళ్ళిడికి వచ్చింది, మంచి వరుణ్ణి వెతకడానికి దయచేసి నీ ఆశీస్సు నాకు ప్రసాదిస్తే ఇవన్నీ చక్కబడతాయి అని వాడు అడుగుతాడు. అప్పటికి బాబా గట్టిగా కోపం వచ్చింది, గట్టిగా అంటున్నారన్నమాట, నీవు ఇలా భౌతిక విషయాల పట్ల వెంటలాడుతుంటే నన్ను మర్చిపోతావు, జాగ్రత్త, నువ్వు నా ప్రేమ కోసం వచ్చానన్నావు, ప్రేమ కోసం వచ్చేవాడు ఈ భౌతిక విషయాలన్నీ పట్టుకొని నన్ను అడుగుతున్నావు, నువ్వు ఇవన్నీ నేను ఇచ్చానంటే నీవేమవుతుంది తెలుసు, నన్ను నువ్వు మరిచిపోతావు సుమా, జాగ్రత్త అన్నారు. అప్పుడు వాడు అంటాడు, నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను బాబా, దయచేసి నాకు సహాయం చెయ్యి అంటూ దీనంగా వేడుకుంటాడు. బాబాకు చాలా కోపం వస్తుంది. అవును నాకు తెలుసు నీ సంగతి, అందుకే చెబుతున్నాను, నీకు నేను కావాలా, నా ఆశీస్సులు కావాలా, అది నువ్వు ఆలోచించుకో అన్నారు బాబా వాడితోటి. నేను కావాలా, నా ఆశీస్సులు కావాలా, నేను ఆశీస్సులు ఇస్తే మరి నేను దొరకను. కానీ అప్పుడు ఊరుకోకుండా కూర్చుని బాబా నీ సహాయం నాకు కావాలి బాబా, అదే పనిగా ఆశీస్సులు కూడా నాకు కావాలి అని వేడుకోవడంతో బాబా అతని మీద కోపం వచ్చిన కానీలే అని అప్పుడు బాబా 1955 కదా, కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. అతను కాదనకుండా బాబా వెంటనే ఏం చేశారు, అతని పాదాలను ఒక స్టూల్ పై పెట్టమన్నారు. ఒక స్టూల్ తెప్పించారు, స్టూల్ మీద నువ్వు నిలబడన్నారు. ఆ పాదాల మీద బాబా అతని పాదాలను తన పాలభాగంతో 7 సార్లు స్పృశించారు. చూడండి ఆ పని నెరవడం కోసం. తర్వాత అదే విధంగా అలోబా కూడా 5 సార్లు ప్రణమిల్లారు. ఆ వెంటనే డెహ్రాడూన్ వెళ్ళిపో అని కూర్చుని ఆదేశించి అతన్ని అలాగే వెళ్ళిపోమన్నారు. అతను వెంటనే బాబా సంతోషంతో నాకు ఇంకేం అన్ని పనులు నెరవేరుతాను దర్జాగా వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఎవడో వచ్చారు, హరిశ్చంద్రకు వచ్చారన్న. అప్పుడు తర్వాత కొంతకాలం అయింది. అప్పుడు ఏమవుతుందంటే హరిశ్చంద్ర కొంచెం పరిస్థితి, కోర్టు కేసులన్నీ గెలిచేశాడు, భార్య జబ్బు నుండి కోలుకుంది, కూతురికి మంచి సంబంధం వచ్చి పెళ్లి సంబంధమే, పెళ్లి కుదిరిపోయింది, పెళ్లి అయిపోయింది కూడా. ఆ తర్వాత ఢిల్లీలో పెద్ద హోటల్లో ఒక మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది. అతనికి ఆ ఉద్యోగం మంచి జీతంతో దొరికింది. అతను వాడుకునేందుకు హోటల్ వాళ్ళు ఏం చేశారు, ఒక మంచి కారు కూడా ఇచ్చారు. అక్కడి నుంచి అతను మంచి దర్జాగా హోదాగా అన్ని కారు అయిపోయింది. వాడు బాధలన్నీ తీరిపోయి కోర్టు కేసుల్లో గెలుచుకున్నాడు, ఆయన హుషారుగా ఉన్నాడు. అయితే ఏమైంది, అది 1955 సంవత్సరంలో పెద్ద సభాస్ పెట్టారు. ఆ సభాస్ బాబా కూర్చుని అందరిని ఆహ్వానించారు.
అయితే ఆ 55 సహవాస్కి వచ్చారు. బాగా పనుల్లో మునిగిపోయి ఉండడం వల్ల అస్సలు ఒక్కసారి కూడా బాబా గురించి ఆలోచించలేదు. పిలిచినా అసలు వెళ్ళడం లేదు. కనీసం నేను రాలేని ఉత్తరం కూడా రాయలేదు చూడండి బాబాకి. అలాగా అతని విషయంలో అంటే అతని విషయంలో బాబా చెప్పిన భవిష్యత్తు నిజమైంది. తర్వాత క్రమంగా కొచ్చెరు ఈ భౌతిక లోకంలో పడిపోయి బాబాను పూర్తిగా మరిచిపోయి బాబా దగ్గరికే రావడం మానేశాడు. అది వాడి స్థితి. ఎలాగుంటుందో చూడండి బాబా పరిస్థితులు. ఎప్పుడైనా బాబాని మనం ఏం ఆశించుతామో కోరికలతో వెళ్తే అవి ఉంటాయి భౌతిక విషయాలు తప్ప. ఆధ్యాత్మికంగా మనకి ఏ విధంగా ప్రయోజనం ఉండదు. నేను చెప్పినట్టు వినండి అని ఎన్నిసార్లు చెప్పినా మొత్తుకోకుండా వీటిని చేశాడు. వాడి పరిస్థితి అలాగైపోయింది. అంచేత బాబాను మనం పూర్తిగా విశ్వసించి ఆయనకి మనకి ఏది ప్రాప్తం ఉంటే అదే ఇస్తారనే భావంతో మనం ఉంటే సరిపోతుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలంటే ఆయన కరుణామయుడు. నీకు కావాల్సినవి ఇచ్చిన తర్వాత ఏంటవుతుంది, నువ్వు ఆయనకి దూరం అయిపోతావు. ఆ ప్రేమ పోతుంది. ప్రేమ పొందింటే నీ సంస్కారాలు అలా ఖర్చు అవుతున్నాయండి. బాబా మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా అంతట వాడిని చేయడానికే నేను వచ్చాను. అదే నేను వచ్చిన ఈ అవతార కాలంలో మిమ్మల్ని అందరినీ నా అంతటా వచ్చేసి మీకు జన్మ రాహిత్యాన్ని ప్రసాదిస్తానంటే మనం ఇంకా భౌతిక సంపదలు వ్యామోహాల మీద కొట్టుకుని ఇవే కావాలని అడుగుతున్నాం. ఆ విధంగా కూర్చరు బాబాకి దూరం అయిపోయాడు. అవతార్ మెహర్ బాబాకి సమయం అయిపోయింది. జై బాబా. జై బాబా, జై బాబా. చక్కని విషయాలు చెప్పారు, చాలా బాగున్నాయి. విధేయత గురించి బాబా ఎంత చక్కగా చెప్పారు. పీలామాయి అతనికి ఆధ్యాత్మిక సోదరి ఆవిడ. ఆవిడ బాబా కోసం ఎంతో ప్రేమతో తెచ్చిన కుర్చీ కూడా అతను తిరస్కరించి, ప్రేమ కాదు ముఖ్యంగా నా మీద మీకు ప్రేమ ఉండాలి అని బాబా చెప్పారు. అది చక్కగా ఉంది, బాగుంది. ఇప్పుడు గాయత్రి హారతి పాట పాడాలమ్మా నువ్వు. జై ఒక్క గాయత్రి. ఒక్క నిమిషం అమ్మ. జయబాబు అన్నగారు లాస్ట్ మీరు చెప్పిన బిట్టు నేను చాలాసార్లు విన్నదే. అలోబా గారు బాబా ఇబ్బందులు పెట్టాడు అనేది ఈ చక్కని విషయం చెప్పారు సార్ మీరు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. జై బాబా. జై జై బాబా. గాయత్రి హారతి పాట పాడమ్మా. జై బాబా. జై బాబా. బాబా. బాడో చామ కోటేశ్వరరావు. జై బాబా. బాలరాజు గారు ఇందా పాడమన్నా మీకు అవ్వలేదు టైం పాడియండి. ఇప్పుడు హారతి పాట పాడండి కోటేశ్వరరావు సార్ పాడుతున్నాడు. బాలరాజు గారు. మాలరాజు గారు కాదు, కోటేశ్వరరావు. ఆయనకి ఇందా చెప్పామో ఆయన. జై బాబా. గాయత్రి వచ్చిందండి. పాడమంటారా? ఎవరు? పద్మావతి గారు. పద్మావతి గారా? పోనీ పాడండి, మీరేనా పాడండి. ఆ బాలరాజు గారు చెప్పామని ఇంక ఎత్తలేదు, మీరే పాడండి. జై బాబా. జై బాబా. జై బాబా పాడండి. పద్మావతి గారు పాడండి. జై బాబా. దేవా ప్రేమ స్వభావం ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే